అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. నేను మీ దామోదర్ రెడ్డి, PRTU-TS రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి. PRTU సంఘం ఆవిర్భవించి 54 సంవత్సరాలు పూర్తయింది. ఈ 54 సంవత్సరాలలో ఉపాధ్యాయుల జీవన ప్రమాణ స్థాయిని పెంచినటువంటి సంఘం PRTU. ఈ రోజు అనేక రకాల ఉత్తర్వులు తీసుకొచ్చి ఉపాధ్యాయులకు సకల సౌకర్యాలు కల్పించినటువంటి సంఘం PRTU ఏదైనా మాట చెప్పిందంటే ఆ జీవం సాధించిన సంఘం PRTU. అందుకే మిత్రులారా, మీ అందరికీ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ అందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య హెల్త్ కార్డ్స్ అనే సమస్య. ఈ హెల్త్ కార్డ్స్ లేకపోవడం ఇబ్బందిగా పడుతా ఉన్నారు కాబట్టి అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అందుకే మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను, త్వరలో మనందరికి హెల్త్ కార్డులు సాధించబోతా ఉన్నాం. అదే విధంగా ముఖ్యంగా గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు, ఆ విద్యార్థుల సమస్యల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి తెలియజేశాం, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటైనవి, పక్కా భవనాలు లేకపోవడం కారణంగా విద్యార్థులు అనేకంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి 3 గంటలకు లేచి స్నానాలు చేస్తా ఉన్నారని విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తే మరి ఉపాధ్యాయులు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ సానుకూలంగా విని వారి సమయసారిని 8 గంటల నుండి 9 గంటలకు మార్పు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తానని అంగీకరించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదే విధంగా మోడల్ స్కూల్ కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులందరూ కూడా నెలలో 1వ తారీఖు వేతనం తీసుకోకుండా మరి 10, 15, 20 తారీఖు వరకు వేతనాలు అందుతున్నాయి. 01-0 పద్దు చేసినట్టయితే వారికి కూడా 1వ తారీఖు వేతనాలు వస్తాయంటే దాన్ని కూడా పరిశీలించి అంగీకరిస్తానని తెలియడం జరిగింది. మరి అదే విధంగా ముఖ్యంగా సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్నటువంటి KGBV, మరి గిరిజన, అదే విధంగా సింగరేణి పాఠశాలలో పనిచేస్తున్న CRTల అంశాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడ్జెట్ ను సమీక్షించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ అంశాలు ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే PRTU అనే సంఘం ఏదైనా చెప్పిందంటే సాధించి తీరుతుంది. తప్పకుండా ఈ 4 అంశాలు ఈ రోజు PRTU సాధిస్తుందనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని గౌరవ ప్రాథమిక సభ్యులందరికీ తెలియజేస్తా ఉన్నాను. PRTU చెప్పిందంటే చేసి తీరుతుందనే అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి ఇవే కాకుండా PRTU ఇచ్చిన హామీలలో CPS రద్దు కావచ్చు, 2003 DSC వారికి పాత పెన్షన్ విధానం కావచ్చు, ఏకీకృత సర్వీస్ నిబంధనలు కావచ్చు, ఈ 3 హామీలతో పాటు ఇతర డిమాండ్లన్నీ కూడా త్వరలోనే మనం అన్ని సాధించుకోబోతా ఉన్నామని మీ అందరికి తెలియజేస్తూ మరి PRTU సంఘానికి మీ అందరూ వెన్నుదన్నుగా నిలిచి మద్దతు తెలుపుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై PRTU.